హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు మీకు చూపించబోతున్న బ్యూటిఫుల్ డిజైనర్ అండి. డిజైనర్ వేర్స్ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ కూడా ఒక్కొక్క రకం ఉంటుంది. మొత్తం అంతా కూడా హ్యాండ్మేడ్ మగ్గ వర్క్ సారీస్. కానీ హ్యాండ్మేడ్ మగ్గ వర్క్ సారీస్ అంటే అందరికీ ఏమని అనిపిస్తుంది అంటే వెయిట్ వస్తుందని. బట్ దీస్ ఆర్ ఆల్ వెరీ 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 వెయిట్లెస్ అండి. సో నేను ఒక్కొక్క సారీ అలా చూపించేస్తాను. ఎలా ఉన్నాయంటే అస్సలకి డాషింగ్గా ఉన్నాయి సారీస్. మీరు అలా 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 పర్చేస్ చేసేసుకుంటారు. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇప్పుడు నేనైతే ఈ బ్లౌజ్ని పెద్ద ఆల్టర్ కూడా చేయించలేదండి, కానీ ఎంత సెట్ అయిపోయిందో. సో ఈ బ్లౌజ్ అప్స్ టు 44 అంటే 44 లెంత్ బ్లౌజ్ సెట్ అయ్యే వాళ్ళకి, అంటే కొంచెం బాగా బొద్దుగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుందండి. ఇంక ఎంత లీన్గా ఉండే వాళ్ళకన్నా సరిపోతుంది. ఓకేనా? సో ఇవి ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, సింగిల్స్ వేసుకోవచ్చు, డిజైనర్గా మన ఇష్టం అండి. సో ముందు మనం సారీస్కి వెళ్ళిపోయే ముందు మనం ఫస్ట్ సో మన గివ్ అవే. సో ఇది వచ్చేటప్పటికి బెంగాల్ హ్యాండ్లూమ్ సారీ అండి. సో ఈ ప్రైజెస్ చేంజ్ లైక్ 800 ఆ చేంజ్ ఉంటుంది, 850. సో ఇది అనమాట టుడేస్ గివ్ అవే సారీ. ఓకే, సో నెక్స్ట్ సారీస్కి వెళ్ళిపోయే ముందు మనం పాండురంగుడి గురించి మాట్లాడుకుంటాం కదండి, పండరీపురం గురించి. సో మనం కొన్ని తీర్థాస్ గురించి మాట్లాడుకున్నాం. సో నేను వ్యాస తీర్థ గురించి మాట్లాడుకున్నాం, కుండలి తీర్థ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఏంటంటే సంకర్షణ తీర్థ అనమాట. సంకర్షణ అంటే ఎవరు గుర్తొస్తారండి? బలరాముడు. సో బలరాముడికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఆయన దేవకి గర్భంలో నుంచి రోహిణి గర్భానికి ఇన్సిస్ట్ చేస్తారు. అప్పుడే సరోగేట్ మదర్ ఉంది. సో అలా చేసినా కూడా ఆయన చాలా దృఢంగా నిలిచి ఉన్నారనమాట. సో అందువల్ల ఆయనకి సంకర్షణ అనే పేరు కూడా ఉందన్నమాట. సో ఒకసారి ఈ యొక్క కురుక్షేత్రం అయిపోయిన తర్వాత అన్ని తీర్థాలకి వెళ్తుంటే సో పండరీపురంకి కూడా వచ్చారు సో ఆయన బలరాముడు. సో ఆయన ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్ని సంకర్షణ తీర్థ అనమాట. ఆ ప్లేస్లో సంకర్షణ తీర్థ. సో అలా చాలా రకాల తీర్థాలు ఉన్నాయి. అట్లాగే నారదుడు వచ్చిన ప్లేస్ కూడా ఉందండి. అట్లాగే ఎంతమంది దేవతలు వచ్చిన ప్లేసెస్ ఉన్నాయి అక్కడ. సో అది చూడాల్సిన చాలా గొప్ప ప్లేస్ అనమాట. ఆ ప్లేస్ చాలా 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 బాగుంటుంది. సో అక్కడికి ఎంతమంది వచ్చారంటే సో మనం ఏదైతే 4 ప్రాపంచిక సంప్రదాయాల గురించి మాట్లాడుకుంటాం కదా. సో రుద్ర సంప్రదాయము, శ్రీ సంప్రదాయము, మధ్వగౌడీయ సంప్రదాయము, సుషత్కుమార సంప్రదాయం, ఆ 4 ప్రామాణికమైన గురువుగారులు కూడా అక్కడికి వచ్చారు. రామానుజులు, తర్వాత ఆదిశంకరాచార్యులు కూడా వచ్చారు. ఆదిశంకరాచార్యులు అయితే పాండురంగడి మీద అష్టోత్తరం కూడా రచించారనమాట. చాలా చక్కగా, చాలా అంటే చాలా బాగుంటుంది. సో సారీస్కి వెళ్ళిపోతాం. ఓకేనా? సో ఫస్ట్ సారీ అండి. ఈ సారీస్ అన్నీ ఎంత టెంప్టింగ్ సారీస్ అంటే మీకైతే లవ్ ఇట్ అంతే. సో ఎంత లవ్ ఇట్ అంటే అంత బాగున్నాయి. అండ్ మీకు తెలుసు కదండి మన దగ్గర ప్రైజెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. సో వెరీ 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 రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మన దగ్గర. సో ఫస్ట్ సారీ అయితే చూసిద్దాం. చాలా అంటే చాలా బాగున్నాయండి. అండ్ ఎవరైనా నియర్ బై నెల్లూరు ఆర్ ఎక్కడి నుంచి అయినా మా షాప్కి మీరు రావాలని మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా యూ కెన్ పర్చేస్ అనమాట. సో డైరెక్ట్గా వచ్చి కూడా షాప్కి వచ్చి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆల్ ఆర్ వెల్కమ్ అండి. సో ఆల్ ఆర్ వెల్కమ్ టు అవర్ షాప్. సో ఇవి పర్నా అయితే అసలు బీభత్సంగా ఉంటాయి. సో పర్నాస్ అయితే అసలుకి చాలా చక్కగా ఉంటాయి. సో మంచి హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. సో ఇది వచ్చేటప్పటికి ప్యూర్ ముంగా సిల్క్ అండ్ ఈ కలర్ వచ్చేటప్పటికి నైస్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ బార్డర్. చాలా అంటే చాలా బాగుంది. ఇది ముంగాలో కూడా ఫ్యూజన్ అండి. సో ముంగాలో కూడా దిస్ ఈజ్ లైక్ ఏ జార్జెట్ స్టైల్ ఆఫ్ ముంగా అనమాట. మామూలు మన నార్మల్ ప్లెయిన్ ముంగా కాదు. ఫ్యూజన్ అంటే ఏం లేదండి, ఒక 2-3 రకాల కలయిక మిక్సింగ్ అనమాట, 2-3 రకాల. సో ఇక్కడ మీరు చూసారు ఇదంతా ఏది మీరు ఈరోజు చూపించిన ఏ చీరలో కూడా మీకు ఎక్కడ కూడా మీకు మగ్గం వరకు మొత్తం హ్యాండ్ స్టైల్ ఆఫ్ వర్క్, మొత్తం హ్యాండ్ మేడ్ వర్కే కనిపిస్తుంది. సో సారీ అంతా కూడా ఇట్లా ప్లెయిన్ వస్తుందండి. సో పళ్ళు ఇలా వస్తుంది. అండ్ దే హ్యాడ్ గివెన్ ఏ వెరీ స్మాల్ బ్లౌజ్ అండి. సారీ పర్నా లెంత్లో ఒక 65 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇది కూడా మనం సింగిల్ బ్లౌజ్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి దీనికి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అయితే అద్దరిపోయింది బ్లౌజ్. సో ఇది మనం కావాలంటే కూడా డిజైన్ చేసుకోలేం. ఎందుకు తెలుసా? ఇలా డై మనం చేయలేం కదా. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ ఫర్ దిస్ సారీ. సో ఇలా వచ్చి సో హ్యాండ్స్కి ఇలా డై వస్తుంది.
ఇదంతా కూడా కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ అండి. గుట్ట పూసలు అంటారు తెలుగులో వీటిని. చాలా అంటే చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు లోపల ఒకసారి చూస్తే మీకు చాలామందికి డౌట్ ఉంటుంది, నేను లోపల చూపిస్తాను ఎంత ఖర్చు అనేది. ఖర్చు అంటే సో ఇలా ఇంకొంచెం లావు ఉన్న వాళ్ళకు కూడా సెట్ అయిపోయేలాగా ఉంటుంది. ఓకేనా, చాలానే ఉంటుంది. లోపల ఒక సైడే మనకు చూడండి ఎంత ఉందో. సో హ్యాపీగా సెట్ అయిపోతుంది. సో వెరీ 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 డామ్ రీజనబుల్ ప్రైస్ అండి. సో 100% రీజనబుల్ ప్రైస్ మన దగ్గర. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. కలర్ అయితే యాప్ట్ పడుతుంది, బ్రహ్మాండంగా పడుతుంది. సో దిస్ ఇస్ 4250 అండి, ఫ్రీ షిప్పింగ్. సో షిప్పింగ్తో సహా 4250 అలాంగ్ విత్ దిస్ బ్లౌజ్, అలాంగ్ విత్ దిస్ సారీ. సూపర్గా ఉంది కదా. సో దిస్ వెరీ బ్యూటిఫుల్ సారీ. ఓకేనా, చాలా బాగుంది. సారీ కట్టుకొని ప్లీట్స్ పెట్టుకొని బ్లౌజ్ వేసుకుంటే ఇంకంతే డాషింగ్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అండి, దాంట్లోనే మరి కలర్ చూసేద్దామా. సో దాంట్లోనే సో నేను ఎందుకు ప్రతిసారి రీజనబుల్ అంటానంటే, సో దానికి మెయిన్ రీజన్ ఒకటే అండి. సో మనకి మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటే సో మనము దాని మీద మనం ఆ మెయింటెనెన్స్ భారం అంతా పడుతుంది కదా. ఇప్పుడు మన దగ్గర ఒక 100 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారనుకో, ఆ 100 మెంబర్స్ వర్కర్స్ ఒక సాలరీ అనేది దాని మీద పడుతుంది. ఇక్కడ వీడియో తీసేది మా హస్బెండ్, చూపించేది నేను, ఎడిట్ చేసేది మేమే, మాకు ఎడిషనల్గా ఎవరు కూడా లేరు. సో మొత్తం ఎవ్రీథింగ్ మేమే చేసుకుంటాం కాబట్టి మీకు ఏంటంటే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ. సో దట్స్ వైజ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో అనేది మనకు వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ రాణి పింక్ అండి. అది ఎంత క్యూట్ ఉందో ఇది అంత డామ్ క్యూట్ ఉంది. సో ఈ వర్క్ అయితే సూపర్ ఉంది, అసలు కనిపిస్తుంది వర్క్. సో అండ్ దీని యొక్క టెంప్టింగ్ బ్లౌజ్ చాలా బాగుంది. సో ఇది బ్లౌజ్ విత్ హ్యాండ్స్ అన్నమాట. సో హ్యాండ్స్ ఇలా వస్తుంది. సో ఇలా చాలా బాగుంది. నెక్స్ట్ సారీ అండి, సో జార్జెట్ ఆర్గన్జా. సో జార్జెట్ ఆర్గన్జా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ వెరీ ఫీల్ గుడ్ ఫ్యాబ్రిక్, చాలా ఫాలెన్ ఉంటుంది. సో వెరీ నైస్, బాగుంటుంది. సో సింగిల్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు. సో దీనికి మనకిచ్చే బ్యూటిఫుల్ బ్లౌజ్ ఏంటంటే ఇది అనమాట. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, దిస్ బుట్ట రెట్టలు. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే కిందకి ఉంటుంది, వెన్ మనం ఇట్ లిఫ్ట్ చేసినప్పుడు ఏంటంటే బఫ్ ఎక్కువగా ఉంటుంది. సో చూడడానికి చాలా క్యూట్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో బ్లౌజ్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. సో మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మోతీస్ ఉన్నాయి అండ్ వెరీ బ్యూటిఫుల్ పర్ల్ వర్క్ కనిపిస్తుంది. అండ్ హ్యాండ్స్ కూడా చూసారా, సేమ్ నా లాంటి హ్యాండ్స్. ఎడిషనల్గా హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చారు చూసారా. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇట్లా బ్లౌజ్ వస్తుంది కదా, అండ్ ఇది వచ్చేటప్పటికి బెల్ట్. సో రెండు ఒకేసారి చూపించలేను, సో అందుకల్ల విడివిడిగా చూపిస్తున్నాను, ఏమనుకోవద్దు. ఓకేనా, సో ఇలా బెల్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇలా బెల్ట్ వస్తుంది. అండ్ ఇది ఏమో వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్. సో సారీలో ఇంకా బ్లౌజ్ రాదు. సో ఫస్ట్ చూపించే రెండు సారీస్కి సారీలో బ్లౌజ్ వస్తుందండి. అవి వచ్చేటప్పటికి 4250 అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చి 4950. సో అంత హెవీ బ్లౌజ్ ఉంది కాబట్టి సో దిస్ ఇస్ 4950. అండ్ ఇది మెహందీ గ్రీన్ కలర్. ఓకేనా, సో ఇట్స్ ఏ మెహందీ గ్రీన్ కలర్. సో నెక్స్ట్ సారీ, సో దిస్ ఇస్ ద డిజైనర్ వేర్ అండి. సో ముంగా సిల్క్, ఇది నార్మల్ నో ఫ్యూజన్ అండి. దిస్ ఈజ్ ఏ ముంగా, నార్మల్ ప్యూర్ ముంగా సిల్క్ ఉంటుంది కదా. సో ఇట్స్ ఎ నార్మల్ ప్యూర్ ముంగా సిల్క్ అనమాట. సో ఇలా వస్తుంది. అండ్ సారీకి ఒక స్కాలప్ బార్డర్ స్టైల్లో ఇచ్చి అండ్ అగైన్ మనకి ఇలా నైస్ ఇట్లా సీక్వెన్స్గా వస్తుంది. కొంచెం జూమ్ చేసి, సో ఇలా వస్తుంది. ఓకేనా, సో దీంట్లో బ్యూటీ ఏంటి తెలుసా, సారీ అంటే చాలా బాగుంటుంది. సో దీంట్లో రాఫిల్ స్టైల్లో ఉంటుందన్నమాట చీర, చాలా క్యూట్ ఉంటుంది చీర. సో ఇలా ఉంటుందండి చీర డ్రేప్ చేసినప్పుడు. ఓకే, చాలా అంటే మీకు చాలా ఆడ్గా ఉండదు, చాలా నైస్గా, చాలా క్లాసీగా, క్యూట్గా ఉంటుందండి చీర కట్టినప్పుడు. అండ్ దీనికి అండ్ వెరీ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. సో మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఆఫ్, ఇది గోటాపతి వర్క్ మీరు గమనిస్తే.
సో దిస్ ఇస్ గోటాపతి అండ్ దీని మీద వచ్చిన కలర్ కాంబినేషన్ ఇస్ దిస్ కలర్ అనమాట. సో ఈ కలర్తో మనకి చక్కగా ఇట్లా గోటాపతి వర్క్ బ్లౌజ్. ఇది బ్యాక్ సైడ్ అనుకుంటా. నో అది ఫ్రంట్ అండి. సో దిస్ ఇస్ ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్ అండ్ ఇవి. సో ఇది చాలా బాగుంటాయి. ఇది ఎవరికైనా సెట్ అయిపోతుంది అండ్ వెరీ బ్యూటిఫుల్. ఈ బ్లౌజ్ నిజంగానే ఈ బ్లౌజ్ మనం డిజైన్ చేసుకోవాలి. ఎంత తెలిసిన మగ్గం బ్లౌజ్ వాళ్ళైనా కూడా దిల్ చార్జ్ ఫర్ నార్మల్ మగ్గంకి కనీసం 2000 అన్న తీసుకుంటారు. సో మళ్ళీ మనం స్టిచ్ చేయించడానికి మగ్గం బ్లౌజ్ దిల్ చార్జ్ 2500 ఈ బ్లౌజ్కి అవుతుంది. మళ్ళీ ఈ బ్లౌజ్ ఒక మెటీరియల్ కావాలి కదా, దిస్ అ ప్యూర్ ముంగా సిల్క్, అది ఒక 600. మొత్తం బ్లౌజ్ ఒకటే మనకి 3000 ఉంటుందండి. సో ఈ మొత్తం సారీ ప్రైస్ ఎంత చెప్పనా? సో ఈ మొత్తం సారీ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి, సో ఈ ప్రైస్ ఎక్కడ వెళ్ళిపోయిందో నేను చూసి చెప్తాను. సో ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఐ థింక్ సో 4950 అనుకుంటారండి. సో దిస్ సారీ ప్రైస్ ఇస్ 4950. ఇదండి. సో ఈ క్వశ్చన్ వేసాను. సో 4950. చీర మొదల నుంచే వర్క్ ఇచ్చారు. ఎంత క్యూట్ ఉంది చూడండి చీర మొదటి నుంచే. ఓకేనా? సో ఇవన్నీ నీట్గా మీకు పంపిస్తాము. అండ్ నెక్స్ట్ అండి, బ్యూటిఫుల్ ఆర్గన్జా, సాటిన్ ఆర్గన్జా. సో దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ సారీ, దాట్ ఈజ్ సాటిన్ ఆర్గన్జా. చాలా బాగుంటుందండి చీర. సో ఇది కూడా ఇప్పుడంతా కూడా స్కాలప్ అంటే ఏం లేదు, కట్ వర్క్. సో కట్ వర్క్ బార్డర్, కట్ వర్క్ స్టైల్ అండ్ దానికి మళ్ళీ ఏంటంటే చక్కగా ఇట్లా చేస్తున్నాం. సో ఇట్లా సారీ, సో సారీ అంతా కూడా ఇలా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. అంటే చాలా సింపుల్, క్లాసీ. అండ్ ఇవి మీకు తెలిసిందే, ఇవి మన ఓన్. సో మనం డిజైన్ చేసుకుంటాం. ఈ డాజల్స్ అని బయట దొరకవు. అండ్ దీనికి చాలా స్పెషల్ బ్లౌజ్. ఎంత స్పెషల్ బ్లౌజ్ అంటే ఫ్రంట్, దిస్ ఇస్ అ ఫ్రంట్. సో చాలా స్పెషల్ బ్లౌజ్ అండి. ఏది ఫ్రంట్? 1 minute. ఇది ఫ్రంట్ అండి. సో దిస్ ఈజ్ ఫ్రంట్. అంటే బ్యాక్ సైడ్ ఇటు పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి ఇటు సైడ్ వర్క్ ఇచ్చారు. ఓకేనా? సో ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఫర్ డిన్నర్స్. సో డిన్నర్స్కి చీర అదిరిపోతుంది. అండ్ ఇంకొకటి అండి, చాలామందికి ఈ టైప్ ఆఫ్ స్టైల్ ఇష్టపడకపోతే వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ టు. ఏం తెలుసా? సో మీరు ఈ హ్యాండ్స్ని మొత్తం ఎట్లా ఆల్టర్ చేయించుకుంటాం కదా, ఈ హ్యాండ్స్ రిమూవ్ చేసేస్తే మనకి నార్మల్ హ్యాండ్ వస్తుంది. విత్ దిస్ కట్ వర్క్ స్టైల్లో నార్మల్ హ్యాండ్ వస్తుంది. ఓకేనా? ఎల్బో వస్తుంది, చిన్న హ్యాండ్ కూడా వస్తుంది. ఓకేనా? సో దీంతోనే మీరు బుట్ట రెట్టలు కూడా పెట్టించుకోవచ్చు. ఇలా యూ హ్యావ్ మచ్ మోర్ ఆప్షన్స్. ఎందుకంటే గేర్ చాలా ఉంది చూసారా. సో గేర్ చూసారా ఎంత ఉందో, ఇంత ఉంది గేర్. సో మీరు ఈ యొక్క హ్యాండ్ తీసేస్తే మీరు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ హ్యాండ్స్ వల్ల మీరు చీర కొనకుండా ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఈ హ్యాండ్స్ వెయ్యము అని ఈ హ్యాండ్స్ని తీసేసి మనకు కావాల్సినది ఫుల్ హ్యాండ్స్ అయితే రాదు, ఎల్బో, షార్ట్ ఆర్ బఫ్ హ్యాండ్స్ వాట్ ఎవర్ వస్తుంది ఈ గేర్ తోటి. చాలు కదండి. బఫ్ హ్యాండ్స్కి ఇంత గేర్ ఉంది, ఇట్స్ ఎనఫ్ కదా. మళ్ళీ ఇట్ సైడ్ కూడా అంత గేర్ ఉంది. ఓకేనా? ఇదైతే పక్కా డిజైనర్ అండి. ఎస్పెషల్లీ ఫర్ ద డిన్నర్స్. అంటే లైక్ ఈవినింగ్ పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి సారీస్ కట్టుకుంటే చాలా 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 క్యూట్ ఉంటుంది. అండ్ దీని మీద అంతా కూడా మీరు సీక్వెన్స్ వర్క్ చూడొచ్చు, కనిపిస్తుందా? సో నెక్స్ట్ సారీకి వెళ్దాం. సో నెక్స్ట్ సారీ అండి. సో దిస్ ఈజ్ కంప్లీట్ ముంగా. సో దిస్ ఈజ్ ఎ ప్యూర్ ముంగా సిల్క్ సారీ అండ్ ఎ నైస్ బ్యూటిఫుల్ వర్క్. దీన్ని ఏదో పేరుతో చెప్పారండి, పేరైతే గుర్తులేదు. సో వెరీ, అండ్ ఈ వర్క్ అయితే చాలా స్పెషల్. అస్సలు వెయిట్ లేదండి, ఒక్క చీర కూడా వెయిట్ లేదు, బ్లౌజ్ కూడా వెయిట్ లేదు, అస్సలు వెయిట్లెస్. అస్సలు వెయిట్ లేదు. వి ఆర్ లైక్ వెరీ బ్యూటిఫుల్ వెయిట్లెస్ సారీస్. ఓకేనా? సో సారీ అంతా కూడా ఇలా వస్తుంది. అండ్ దిస్ ఈజ్ అమేజింగ్ కలర్ అయితే అమేజింగ్గా ఉంది. అండ్ దీని బ్లౌజ్ అండి. సో
దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇలా వస్తుంది. సో ఇది బ్లౌజ్. ఇప్పుడు చాలా లేటెస్ట్ అండి ఇట్లా ఈ హ్యాండ్స్, ఈ స్టైల్ ఆఫ్ వర్క్ ఇప్పుడు చాలా లేటెస్ట్. సో అంటే ఎగ్జాక్ట్ ఎట్లా వస్తుంది అంటే మనకి ఇట్లా వస్తుంది ఆ హ్యాండ్స్ వేసుకుంటే. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. శారీ మొత్తం ఈ వర్క్ వస్తుంది, మీకు కనిపిస్తుందా లేదు, ద సీక్వెన్స్ వర్క్. సో ఇది సీక్వెన్స్ వర్క్ కూడా ఏంటంటే హ్యాండ్ మేడే అండి. సో మీరు ఫస్ట్ చూడండి, తర్వాత బ్యాక్ సైడ్ చూపిస్తాను. మీకు బ్యాక్ సైడ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది చేతితో కుట్టింది అని. ఓకే, అమేజింగ్ అమేజింగ్ సారీ. చాలా డిజైనర్ అండి, అంటే ఒక్కొక్కటి డిజైనర్గా ఉంటాయన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో జార్జెట్. సో జార్జెట్ అంటే ఇది ప్యూర్ జార్జెట్ కాదు. సో ప్యూర్ జార్జెట్ కాదు ఇది ఎదర్ ఫ్యూజన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ జార్జెట్ ఆర్గన్జా. సో జార్జెట్ లాగానే ఉంటుంది, బట్ వెయిట్ పాస్ అవ్వదు. సో ఆర్గన్జా ఉన్నంత వెయిట్లెస్గా ఉంటుంది, కానీ ఆర్గన్జా లాగా ఎత్తుకోదు. సో అందువల్ల ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఫ్యూజన్ సారీస్ అన్నమాట. సో ఇంత మనకి మొత్తం గోటాపతి పర్ల్ అండ్ చక్కగా ఇంత బ్యూటిఫుల్ గుట్టపూసల వర్క్ వచ్చినా కూడా మనకి వెయిట్ అయితే సారీ లేదు, దట్ ఫర్ షూర్. సో ఇది వచ్చేటప్పటికి వైన్ కలర్ అండి. సో ఈ సారీ నీట్గా ఇలా కట్టేసుకొని, సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ ఫర్ దిస్ సారీ. ఇది బ్లౌజ్, ఓకేనా. ఇది బ్లౌజ్ అండ్ ఇది హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ ఏంటంటే ఎల్బో దాకా వచ్చి కింద ఇలా రాఫెల్స్ వస్తాయి. మీకు వద్దు అనుకుంటే మీరు ఇక్కడికి కట్ చేసుకుని ఎల్బో హ్యాండ్స్ చేసుకోవచ్చు, షార్ట్ హ్యాండ్స్ చేసుకోవచ్చు. లేదు ఈ రాఫెల్స్ బాగున్నాయంటే ఈ రాఫెల్స్ ఉంచుకోవచ్చు, మీ ఇష్టం. షార్ట్ హ్యాండ్స్, లాంగ్ హ్యాండ్స్ విత్ దిస్ రాఫెల్స్, వాట్ ఎవర్ మీ ఇష్టం. మీకు ఎలా కావాలి అంటే అలా మీరు మీ బ్లౌజ్ హ్యాండ్స్ని డిసైడ్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇలా ఇచ్చారంటే ఇదే చేసుకోవాలని రూల్ లేదు. యూ కెన్ గో ఆన్ ఫర్ ఎనీథింగ్ అనమాట. సో మన ఇష్టం. కానీ ఇలా వేసుకుంటే కూడా చాలా క్యూట్గా ఉంటుందండి. సో ఎంత బాగుంటుందంటే, అండ్ అలాంగ్ విత్ దిస్ బెల్ట్ వస్తుంది అనమాట మనకి. సో మూడు కలిపి పెట్టలేకున్నాను. సో ఇలా, సో ఇలా బెల్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకేనా. చాలా డిజైనర్, నీట్గా ప్లీట్స్ పెట్టుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ బెల్ట్ ఇప్పుడు ఏంటంటే వడ్డానాల కన్నా ఏ సారీకి తగ్గట్టు ఆ సారీ బెల్ట్ పెట్టుకుంటేనే చాలా క్యూట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సారీ అండి, దాంట్లోనే కలర్ అండి. సో దాంట్లోనే కలరు ఎక్స్క్లూజివ్ సూపర్బ్ కలర్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది కలర్. సో ఇది కూడా ఏంటంటే జార్జెట్ ఆర్గన్జా. రేట్స్ చెప్పట్లేదు కదా, 5250 అంటే ఇది. సో 5250 ఫ్రీ షిప్పింగ్. బికాస్ శారీ కంప్లీట్గా మనకి స్కాలప్ బార్డర్కి చాలా బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది. అండ్ శారీకి మనకి బెల్ట్ వచ్చింది. మీరు కావాలంటే నార్మల్గా మగ్గం చేయించుకున్నప్పుడు బెల్ట్ దిల్ కాస్ట్ లైక్ 600 to 800 బెల్ట్. సో బెల్ట్ వచ్చింది అండ్ మనకంత వర్క్ బ్లౌజ్ వచ్చింది. సో ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ సారీ, చాలా సాఫ్ట్ ఉందండి, చాలా హాయిగా ఉంది కట్టుకుంటే. సో అండ్ సో దీని బెల్ట్ కింద పడిపోయింది. సో అండ్ ఇంత వర్క్ బ్లౌజ్ రావాలంటే కూడా చాలా మనకి ఎక్కువ కాస్ట్ అవుతుంది. 5250, ఓకేనా. 5250 ఫ్రీ షిప్పింగ్ ఉంది. సో ఇలా నేను ఎలా చూపిస్తున్నానో నాకే అర్థం అవ్వట్లేదు, బాగా చూపిస్తున్నానో లేదో. సో ఇలా హ్యాండ్స్, బిగ్ హ్యాండ్స్ వచ్చి ఇదంతా కూడా ఒక ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద ఇంత వర్క్ వచ్చిన బ్లౌజ్. మీకు తెలుసు మగ్గం బ్లౌజులు మీరు అందరు చేయించుకుంటారు, ఎంత కాస్ట్ తీసుకుంటారో మీకు తెలుసు. సో ఇలా వస్తుంది, ఓకేనా. సో ఒక్కసారి అయితే నేను బెల్ట్ పెట్టి చూపిస్తాను మీకు, ప్లీట్స్ పెట్టుకున్నాక చాలా బాగుంటుంది. సో కొంచెం పేషెన్స్. ఎందుకు సో మనకి బెల్ట్ ఇలా పెట్టుకుంటే ఈ స్టైల్ ఆఫ్ లుకింగ్ ఉంటుంది, ఇంకా బాగుంటుంది. నేను జస్ట్ ఊరికే అట్లా చూపిస్తున్నాను మీకు, ఓకేనా. సో ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి కూడా మనకి సో 5250. ఎందుకంటే ఈ రేట్స్ అన్ని కొంచెం కన్ఫ్యూజన్ అండి, ఎందుకంటే అన్నీ లైక్
ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు నా ప్యాటర్న్ సారీలోకి వెళ్దాం. సో దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ సారీ. చాలా బాగుంది. సో చాలా అంటే చాలా బాగుంది. సో దిస్ ఇస్ సాటిన్. సో దిస్ ఇస్ సాటిన్ ఆర్గన్జా. సో చక్కగా సాటిన్ ఫీల్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు నేను కట్టుకున్నాను కదండి, ఎంత బాగుందో. వెయిట్లెస్, ఇట్స్ అ కంప్లీట్ వెయిట్లెస్ సారీ. అండ్ సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు చాలా లేటెస్ట్ ఈ స్టైల్ ఆఫ్ వర్క్. అండ్ మీకు ఇక్కడ చూస్తే ఎంత బ్యూటిఫుల్ వర్క్ ఉందో. ఇదంతా కూడా హ్యాండ్మేడ్ వర్క్ అండి. ఇదంతా కూడా హ్యాండ్మేడ్ వర్క్. అండ్ మొత్తం మనకు ఫ్రిల్స్లో అంతా కూడా ఇట్లా వస్తుంది. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, సేమ్ అట్లానే వస్తుంది. అండ్ దీనికి ఏంటంటే మంచి పటోలా బ్లౌజ్. సో మీరు పట్టుకుంటే మీకు తెలుస్తుంది. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ పటోలా బ్లౌజ్. మనం అస్సాం సిల్క్ చేస్తుంటాం కదా, దట్ ఈస్ సెమీ, ఇది ప్యూర్ అనమాట. సో ఇది పటోలా బ్లౌజ్. సో ఇట్లా నెక్ పార్ట్ వర్క్, ఇట్లా సీక్వెన్స్ వర్క్ లాగా ఇచ్చారు. అండ్ ఫర్ హ్యాండ్స్ అండ్ బ్యాక్. ఓకే, ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది సారీ కట్టుకుంటే, చాలా అమేజింగ్గా ఉంటుంది. ఓకే, సో ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి సో 5250 అండి. 5250 ఫ్రీ షిప్పింగ్. సో నెక్స్ట్ అండి నా సారీ. సో సేమ్ సారీ ఉంది ఇంకొకటి అవైలబుల్. సో దిస్ ఇస్ ద సారీ. ఎందుకంటే ఈ సారీస్ని కడితేనే బాగా కనిపిస్తుంది కాబట్టి ఇంకొక సారీ చూపించడం కన్నా ఇది చూపించడమే బాగుంటుంది అనిపించింది. సో సారీ అంతా కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో హ్యాండ్స్కి అంతా కూడా వర్క్ చూడండి. ఈ బుట్ట హ్యాండ్స్ ఏంటంటే ఎవరికైనా సరిపోతుంది. ఈ యొక్క అడ్జస్ట్మెంట్ ఒకటే చేసుకున్నామంటే ఎవరికైనా సెట్ అయిపోతుంది అన్నమాట హ్యాండ్స్. సో పళ్ళు, సో ఇక్కడ బ్లూ బాగా డామినేటింగ్గా ఉంది. సో ఆ బ్లూ కాంబినేషన్తో పట్టులో బ్లౌజ్ తీసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ సారీ అండి. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ సారీ. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ జార్జెట్ ఆర్గన్జా సారీ. సో దీనికి కూడా కంప్లీట్ వర్క్. సో ఇందాక మనం చూసింది గోటాపతి స్టైల్. సో ఇది స్కాలప్ బార్డర్లోనే ఇది చాలా బ్యూటిఫుల్ హెవీ వర్క్ అన్నమాట. సో హెవీ వర్క్ ఎంతో బాగుంది. అండ్ ఈ కలర్ అయితే సో ఇప్పుడు ఏ డిజైన్లో అయినా కూడా ఈ కలర్ అనేది చాలా బ్యూటిఫుల్. సింగిల్లోకి వెళ్ళిపోయింది చీర. అరే, సో ఒకసారి కట్టుకొని ఇంకొకసారి మనం అదే స్టైల్లో చూపిస్తుంటే మాత్రం సారీస్ మనం ఆటినామండి. ఇలా సో ఈ వర్క్ అయితే చూసారా, చాలా బాగుంది. ఇట్స్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండ్ చాలా పని ఉంటుంది. సో ఇట్లా సారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఎంత బాగుంది చూడండి. ఇది ఒక్కదానికే కనీసం ఒక అరగంట కూర్చోవాలి. గంట. ఎంత క్యూట్గా ఉంది ఇది డాజిల్ అయితే. సో 2 డాజిల్స్ ఇచ్చారు మనకి. చాలా బాగుంది. అండ్ ఈ కలర్ అయితే ఆర్సమ్ ఉంది అసలు. అండ్ దీని బ్లౌజ్ అండి. సో డిఫరెంట్ మొత్తం ఇట్లా చక్కగా కట్ వర్క్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా కట్ వర్క్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ అండి. సో హ్యాండ్స్ ఏంటంటే బెల్ హ్యాండ్స్లో కూడా స్లాంట్ అనమాట. అంటే ఎలా అంటే ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే నాది బుట్ట హ్యాండ్స్ కదా సరిపోతుంది. సో ఇట్లా బెల్ హ్యాండ్స్ ఇట్లా క్రాస్గా వస్తుంది అన్నమాట. అంబ్రెలా స్టైల్లో వస్తుంది బెల్ హ్యాండ్స్. సో చాలా బాగుంది. సో మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే ఇప్పుడు లేటెస్ట్ అయితే ఇది. సో ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్ అంతా ఇట్లా జరుగుతుంది కాబట్టి సో మన లేటెస్ట్లోనే వెళ్ళాము. సో మనకు వద్దనుకుంటే మనం దీన్ని షార్ట్ చేయొచ్చు, ఎల్బో చేసుకోవచ్చు, మన ఇష్టం. సో ఈ క్లాత్ తీసేసి దీన్ని ఒక చిన్ని రాఫిల్ స్టైల్లో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, మన ఇష్టం అండి, మన చేతుల్లో పని. సో ఇలా వస్తుంది చీర. అండ్ బ్యూటిఫుల్ సెల్ఫ్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంది. సో ఈరోజు చూపించిన ఏ చీర అయినా కూడా అండి
మీకు సారీ వీడియోలో కనిపించే దానికైనా కూడా పదింతలు బాగుంది. ఇప్పుడు నా చీరనే చూసుకోండి, మీకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్గా పడుతుంటుందేమో, యాక్చువల్గా దిస్ రియల్ కలర్ ఈజ్ సో క్యూట్ అనమాట. సో రియల్ కలర్ అయితే ఎంత క్యూట్ ఉందంటే దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ స్కై బ్లూలో కూడా వెరీ పేస్టల్ కలర్ అనమాట. సో మనం ఇది వీడియోలో ఎగ్జాక్ట్ కలర్ని ఎగ్జిబిట్ చేయలేం. సో అది మీకు తెల్లగా పడవచ్చు, బ్లూగా పడవచ్చు, రకరకాలుగా పడవచ్చు. యాక్చువల్ కలర్ ఈజ్ వెరీ వెరీ అస్ట్రానిషింగ్ బ్యూటిఫుల్ ఉందండి. చీర అయితే మాత్రం చాలా బాగుంది. సో ఈరోజు చూపించిన సారీస్ అన్నీ కూడా బాగున్నాయి. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. అండ్ మనం మొన్న పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మనం ఏంటంటే సిల్వర్ కాయిన్ కంటెస్ట్ తీయలేదండి. సో అది ఈరోజు తీద్దాం. రష్యన్ సిల్క్ సారీస్ పర్చేస్ చేసిన వాళ్ళందరి నేమ్స్ అండి, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సో ఎవరెవరైతే పర్చేస్ చేశారో రష్యన్ సిల్క్ వాళ్ళందరి నేమ్స్, సో ఆన్లైన్లో అందరివి. సో ఇవి చిట్స్ అనమాట. సో 15 పేర్లు దీంట్లో ఉన్నాయి. ఓకే, సో ఒక పేరు పిక్ చేద్దాం. సో కృష్ణ అని తలుచుకుందాం. మంజుల గారు, షీస్ ఫ్రమ్ బెంగళూరు అనుకుంటా. బెంగళూరు అండి. సో తను రష్యన్ సిల్క్ సారీ తీసుకున్నాను, 4500 కలంకారీ సారీ. యాక్చువల్గా నిన్న మనం ఆషాఢం సేల్ పెట్టాం. సో దానికి మాత్రం సిల్వర్ కంటెస్ట్ ఉండదు అని నేను యాక్చువల్గా నిన్న కూడా చెప్పాను. సో మొన్న సిల్వర్ కంటెస్ట్ తీయలేదు, అది తీయాలి. అండ్ మొన్న గివ్ అవే ఉంది, నిన్న గివ్ అవే ఉంది. సో 2 గివ్ అవేలు, ఒక సిల్వర్ కాంటెస్ట్ తీసేసి దాన్ని మీకు క్లిప్పింగ్ యాడ్ చేసేస్తాను. సో మీరు కానీ నచ్చినట్లయితే మాత్రం ఈ సారీస్ పర్చేస్ చేసుకోండి. ఏ రేంజ్ లిస్ట్లో ఉన్నాయి మనకి 4250 నుంచి 5250 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్, ప్యూర్ హ్యాండ్మేడ్ సారీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అ ప్యూర్. హాయ్ అండి, రష్యన్ సిల్క్ యొక్క గివ్ అవే తీస్తున్నాము. ఎవ్రీథింగ్ ప్రాసెస్ ఇస్ యాజ్ యూజువల్. మాధురి సెసుబిల్లి గారు, కంగ్రాట్స్ అండి, యు ఆర్ ద విన్నర్ ఆఫ్ రష్యన్ సిల్క్స్. సో నిన్న తీసిన ఆషాఢం సేల్ విన్నర్ ఎవరో కూడా చెక్ చేద్దాం. ఓకే, అది ఇది కన్ఫ్యూజ్ అవుతుంది, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈస్ ద ఆషాఢం సేల్ గివ్ అవే, దట్ వన్ ఈస్ ద రష్యన్ సిల్క్ గివ్ అవే. సో డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, లెట్ మీ చెక్. సబీజాన్, ఓకే, కంగ్రాట్స్ అండి బోత్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి. సో అందువల్ల ఏంటంటే ఆ రేట్ అది పోతి అనమాట. సో ఇది చాలామంది సింగిల్ వేసుకునే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఒక నైస్గా వర్క్ కూడా ఇచ్చారు. సో ఏంటంటే సింగిల్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి, అంటే కొంతమంది వేసుకుంటారండి. సో నేనేంటంటే సింగిల్ వేసుకున్నానంటే చీరలు చూపించడం అంటే ఇబ్బంది అవుతుందని నేను మళ్ళీ చక్కగా ప్లీట్స్ లాగా పెట్టేసుకున్నాను కన్వీనియంట్ కోసం. సో యాక్చువల్గా కన్వీనియంట్గా ఇలాగ ప్లీట్స్ పెట్టుకుంటే కూడా ఎంత బాగుందో ఈ బుట్టలు పెట్టుకుంటే ఎంత క్యూట్ ఉందంటే అంత క్యూట్ ఉంది. ఓకే అండి, అయితే రేపు మళ్ళీ మంచి కలెక్షన్తో మీట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరైతే హరిత సారీస్ని అలాగే స్టే ట్యూన్లో ఉండండి, ఎందుకంటే ఎవ్రీడే సూపర్ సారీస్ పెడుతూనే ఉంటాను. సో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఫార్వర్డ్ అవర్ ఛానల్ to all అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.